టుడే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. టుడే మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఫాస్టాగ్ గురించి. సో ఫాస్టాగ్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా అయితే కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఫాస్టాగ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ టాపిక్ని 4 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి సార్ ఫాస్టాగ్ అంటే ఏంటి, సో ఈ ఫాస్టాగ్ వల్ల మనకి యూజెస్ ఏమున్నాయి, సో ఈ ఫాస్టాగ్ని ఎట్లా తీసుకోవాలి, సో మీ కార్కి ఎట్లా స్టిక్ చేసుకోవాలి ఈ ఫాస్టాగ్ని, అవన్నీ కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, అసలు ఫాస్టాగ్ అంటే ఏంటి? సో ఫాస్టాగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఫాస్టాగ్ అంటే మనకి ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అన్నమాట. అంటే మీరు ఫాస్టాగ్ మీకు వెహికల్కి ఫిక్స్ అయ్యడం వల్ల మీకు టోల్ గేట్ దగ్గరికి వెళ్ళంటే మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి అయితే డెబిట్ అవుతుంది. ఇది మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఆధారంగా అయితే సో ఈ ఫాస్టాగ్ అయితే వర్క్ అవుతుంది. దీన్ని NHAI వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫాస్టాగ్ని December 1, 2019 నుంచి అయితే ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే అన్ని టోల్ గేట్స్ దగ్గర ఈ ఫాస్టాగ్ని అయితే వీళ్ళు తీసుకురాలేదు ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు January 2021 నుంచి సో ఈ ఫాస్టాగ్ అనేది మ్యాండేటరీగా ప్రతి వెహికల్కి ఫిక్స్ అయి ఉండాలి అనేది అయితే సో వీళ్ళు రూల్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో అందరూ కూడా ఖచ్చితంగా మీరు ఫాస్టాగ్ని అయితే తీసుకోవాలి. ఓకే, అండ్ ఈ ఫాస్టాగ్ యొక్క మన లైఫ్ టైం గురించి మాట్లాడుకుంటే ఇది సో 5 years లైఫ్ టైంతో అయితే ఈ ఫాస్టాగ్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం దీని యొక్క యూజెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. దీని యొక్క మెయిన్ యూజ్ వచ్చేసి టైం అండ్ ఫ్యూయల్ సేవింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి పేమెంట్ అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ట్యాగ్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్స్కి అండ్ వాలెట్స్కి లింక్ అవ్వడం వల్ల మనకి పేమెంట్ అనేది ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి అండ్ వాలెట్స్ నుంచి డెబిట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మనకి జనవరి అంటే సంక్రాంతి సీజన్, రైట్? సో ఈ సంక్రాంతి సీజన్లో మీరు టోల్ ప్లాజాస్ని క్రాస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దానివల్ల మీరు ఖచ్చితంగా ఫాస్టాగ్స్ని అయితే తీసుకోండి. సో ఈ ఫాస్టాగ్స్ని మీరు కార్కి అయితే ఫిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పతంగి టోల్ ప్లాజా తీసుకోండి. మీరు సపోజ్ హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వెళ్ళాలనుకుంటారు, ఖచ్చితంగా పతంగి టోల్ ప్లాజా అనేది క్రాస్ చేయాలి. సో పతంగి టోల్ ప్లాజా నార్మల్ టైంలోనే ఫుల్ హెవీ రష్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఇంకా టూ మచ్ రష్ అనేది ఉంటుంది. సో దానివల్ల మీకు ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 1.5 hour టైం అనేది పడుతుంది క్రాస్ చేయడానికి. సో మీకు ఈ ఫాస్టాగ్ ఉంటే వితిన్ మినిట్స్లోనే మీరు ఈ ఫాస్టాగ్ ఉండడం వల్ల ఈ టోల్ ప్లాజా అనేది క్రాస్ చేయగలరు. అండ్ ఇంకొకటి, సో ఫాస్టాగ్ మనకి ఈ టోల్ ప్లాజాస్లో ఒక క్యాష్ కౌంటర్ అనేది ఒకటే ఉంటుందన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పతంగి టోల్ ప్లాజాలో 8 కౌంటర్స్ ఉన్నాయనుకోండి. సో అందులో మనకి ఒక కౌంటర్ మాత్రమే క్యాష్ కౌంటర్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా ఫాస్టాగ్ కౌంటర్స్ ఉంటాయి. సో అంటే ఆ ఫాస్టాగ్ కౌంటర్స్ ఉన్నాయన్నా కూడా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటే ఎవరికైతే ఫాస్టాగ్ లేదో వాళ్ళందరూ కూడా ఈ క్యాష్ కౌంటర్లో వెయిట్ చేసి పే చేసి వెళ్ళాలి. సో దానివల్ల మీకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో అందుకే ఫ్రెండ్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ ఫాస్టాగ్ని అయితే మీ కార్స్కి అయితే ఫిక్స్ చేసుకోండి. January 2021 నుంచి మ్యాండేటరీగా ప్రతి వెహికల్కి ఫిక్స్ అయ్యి అయితే ఉండాలి. సో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఫాస్టాగ్ లేకపోవడం వల్ల ఛార్జెస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఎందుకంటే మన క్యాష్ కౌంటర్ దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ కేసు మీకు ఫాస్టాగ్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే డబుల్ ద అమౌంట్ ఛార్జ్ చేస్తారనమాట. అండ్ మీకు 100 రూపీస్ ఛార్జ్ చేసేది ఉంటే వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అందుకని అంటే ఎక్స్ట్రా 100 అనేది మీరు పే చేయవలసి వస్తుంది అనమాట. అంటే అప్ అండ్ డౌన్ మీరు పే చేయవలసిన అమౌంట్ మీరు సింగిల్ టైంలోనే మీరు పే చేయవలసి వస్తుంది. సో దానివల్ల మీకు ఛార్జెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఫాస్టాగ్స్ ఉన్నప్పటికీ కూడా మీ అమౌంట్ అనేది మనకు అప్ అండ్ డౌన్ డెబిట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి. సో మీరు ఇన్ కేస్ మీరు 24 అవర్స్లో మీరు కనుక రిటర్న్ రాకపోతే సో ఏదైతే అమౌంట్ మీకు ఎక్సెస్గా డెబిట్ అయిందో మీ అకౌంట్ నుంచి అది మీకు రిఫండ్ అనేది మీకు వచ్చేస్తుంది. సో దానివల్ల మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇన్ కేస్ మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వలేదు అనుకోండి, సో మీకు సంథింగ్ మీ ఫాస్టాగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఉన్న సిబ్బంది మీకు హెల్ప్ చేస్తారు. సో ఇమీడియట్గా అక్కడే మీకు సాల్వ్ చేసి మిమ్మల్ని అయితే పంపించేస్తారు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. సో ఇన్ కేస్ వస్తే మాత్రం వాళ్ళు హెల్ప్ చేసి మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ యూజ్ వచ్చినప్పటికీ మీరు క్యాష్ని అయితే క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ప్లస్ మీకు ప్రతి ట్రాన్సాక్షన్కి సో మీకు SMS అలర్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో దీనివల్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కస్టమర్ సపోర్ట్ని మీరు అడిగి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకి దీని యొక్క మెయిన్ యూజ్ వచ్చేసి. సో నెక్స్ట్ మనం ఈ ఫాస్టాగ్ని ఎట్లా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలంటే ఈ ఫాస్టాగ్ని మనం ఆన్లైన్ నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్లో మనకి ప్రతి బ్యాంక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫాస్టాగ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ICICI కానీ HDFC, SBI బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్స్, సో ఈ బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ కూడా మీకు ఈ ఫాస్టాగ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరు ఆన్లైన్ నుంచి ఈ ఫాస్టాగ్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు ఈ బ్యాంక్ సైట్స్ నుంచి. అండ్ అదేవిధంగా మీరు పేటిఎం నుంచి కానీ నెక్స్ట్ ఎయిర్టెల్ నుంచి కానీ
అమెజాన్ నుంచి కూడా మీరు ఈ ఫాస్ట్ ట్యాగ్స్ని అయితే తీసుకోవచ్చు. సో నేనైతే ఫాస్ట్ ట్యాగ్ని ఆల్రెడీ నా కార్కి అయితే పర్చేజ్ చేస్తాను పేటిఎం నుంచి. సో అది ఎట్లా తీసుకోవాలో ఆ వీడియో కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ నేను పర్చేజ్ చేసిన ఫాస్ట్ ట్యాగ్ ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది +4 వెహికల్స్ అన్నిటికి సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్ ఇది. సో మీకు ఈ +4 వెహికల్స్ అయితే మీరు ఈ ఫాస్ట్ ట్యాగ్ని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని యొక్క ఫీచర్స్ గురించి వీళ్ళైతే కొన్ని మెన్షన్ చేశారు. సో ఇది ఎట్లా యూజ్ అవుతుంది, సో దీన్ని ఎట్లా స్టిక్ చేయాలి మీ కార్కి, సో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, సో మీకు అనేది RFID ట్యాగ్ అనేది మీ వీళ్ళైతే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 500 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి దీన్ని పర్చేజ్ చేయాలంటే ముఖ్యంగా మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది పేటిఎంలో. సో నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత సో మీకు RC ఉంటుంది కదా, వెహికల్ RC ఉంటుంది కదా. సో RC యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ కాపీస్ని అయితే మీరైతే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతి కాపీ కూడా మీకు 2 MB లోపే ఉండాలి, 2 MB కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకేనా? సో 2 MB కంటే తక్కువ ఉండే విధంగా మీరు కాపీస్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు సో కొన్ని హైలైట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు కదా. సో అందులో ముఖ్యంగా మనకి RFID ట్యాగ్, రీయూజబుల్ ట్యాగ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా అండ్ రిమైనింగ్ హైలైట్స్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. మీకు కావాల్సిన చదువుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ప్రొసీడ్ టు పే క్లిక్ చేసి సో నెక్స్ట్ స్టెప్స్ మీరు కంప్లీట్ చేసి అండ్ మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మీరు వితిన్ ఫ్యూ డేస్లో మీ ఇంటికి అయితే వస్తుంది. సో ఈ ట్యాగ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇవి డిఫరెంట్ ట్యాగ్స్ ఇవి. సో డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్ ట్యాగ్స్ మీ కింద వీళ్ళైతే డివైడ్ చేశారు. సో ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క కలర్ అయితే ఉంది కదా, అంటే డిఫరెంట్ క్లాసెస్ మాట ఇవి. సో వెహికల్స్ని బట్టి వీళ్ళు ట్యాగ్స్ అయితే వీళ్ళు సెపరేషన్ అయితే చేశారు. సో మీకు కావాల్సిన వెహికల్ని బట్టి మీరు ట్యాగ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో దీని యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా మీకు ఈ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మీకు క్లియర్గా సో ఫాస్ట్ ట్యాగ్స్ కార్కి, జీప్కి డిఫరెంట్ అయితే. సో ఆ టైప్ ఫాస్ట్ ట్యాగ్స్. సో 3 axle క్లాస్ 6 వస్తాయి, అండ్ బస్సు ట్రక్స్ ఉంటాయి కదా, అండ్ 2 axles క్లాస్ 7, కన్స్ట్రక్షన్ మెషిన్స్కి క్లాస్ 16 వస్తాయి, దానికి సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్స్. అండ్ 2 axle వెహికల్ క్లాస్ 15, 4, 5, 6 axles అంటే క్లాస్ 12లోకి వస్తాయి. సో నెక్స్ట్ 7 axle అబోవ్ ఉంటే క్లాస్ 15 వస్తాయి. సో ఈ డిఫరెంట్ మనకి క్లాసిఫికేషన్స్ అనమాట. సో ఈ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అంటే మీకు సంబంధించిన వెహికల్ని బట్టి మీరు ఈ ట్యాగ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ట్యాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఈ విధంగా పర్చేజ్ చేసి మీరు ట్యాగ్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ మనం కార్కి ఎట్లా స్టిక్ చేసుకోవాలి, దీన్ని స్టిక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎట్లా అంటే మనకి రియర్ మిర్రర్ ఉంటుంది కదా, రియర్ మిర్రర్ బ్యాక్ సైడ్ మనకి విండ్ స్క్రీన్ ఉంటుంది సార్. ఆ విండ్ స్క్రీన్ సెంటర్లో మీరే దీన్ని అయితే ఫిక్స్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ని అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఫాస్ట్ ట్యాగ్ ఏ విధంగా ఉంటుంది మీకు చూపిస్తాను. సో కార్ యొక్క ఫాస్ట్ ట్యాగ్ ఇది. నేను కార్కి అయితే బుక్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన ఫాస్ట్ ట్యాగ్. పేటిఎం నుంచి కనుక మీరు బుక్ చేస్తే సో మీకు ఫాస్ట్ ట్యాగ్ అనేది సో ఈ విధంగా ఉంటుంది. మీరు పైన చెక్ చేసుకుంటే మీకు ఫాస్ట్ ట్యాగ్ అని ఉంది, అండ్ ఇక్కడ వెహికల్ క్లాస్ 4 అని ఉంది, రైట్. సో మీకు ఈ సైడ్ చెక్ చేసుకుంటే క్లియర్గా వీళ్ళు కార్, జీప్, వ్యాన్, టాటా ఏస్, మినీ ఎల్సీవీ అనేవి వీళ్ళైతే మెన్షన్ చేశారు. అంటే ఇది ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది 4 టైర్ వెహికల్కి అనేది వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. సో మనం బ్యాక్ సైడ్ ట్రై చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మనకి ఒక బార్ కోడ్ అయితే ఉంది. సో ఈ బార్ కోడ్ మనకి చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చిన లోపల ఫాస్ట్ ట్యాగ్ ఒక బార్ కోడ్, సో ఈ బార్ కోడ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడే మీకు సేమ్ కార్డ్ వచ్చినట్టు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు సో దీన్ని మళ్ళీ రిటర్న్ చేసి సో వేరే కార్డ్ని అయితే మీరు బుక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మాత్రం మీరు చెక్ చేసుకోండి మీరు కార్డు తీసుకున్న వెంటనే. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి మనం బార్ కోడ్ కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఎస్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఉంటుంది మనకి ఫాస్ట్ ట్యాగ్ అనేది, చూసారు కదా. సో మనకి చూడండి ఇక్కడ మనకైతే ఒక బార్ కోడ్ కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. సో ఆ బార్ కోడ్ మీకు కవర్ పైన ఇచ్చిన బార్ కోడ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉందో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మీరు చెక్ చేసుకుంటే సో సేమ్ బార్ కోడ్ అయితే మనకి ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే, మీరు ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మిస్ మ్యాచ్ అయితే కనుక బార్ కోడ్ మీరు మళ్ళీ రిటర్న్ చేసి సో రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే మనం ఇదైతే ఇప్పుడు కార్కి అయితే ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మన కార్ మీకు అయితే కొంచెం చూపిస్తాను, కార్కి ఎట్లా ఫిక్స్ చేయాలని చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ప్రీవియస్గా చెప్పాను కదా ఎట్లా స్టిక్ చేసుకోవాలో కార్కి, మీకైతే చూపిస్తాను చూడండి మీకు ఎట్లా స్టిక్ చేసుకోవాలో. సో ఇది మనకి RFID ట్యాగ్ ఇందులో అయితే మనకి బిల్డ్ అయి ఉంటుంది. ఓకేనా, సో మనకి కార్కి ఎట్లా స్టిక్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను, మీరైతే చూడండి ఇట్లా. సో విండ్ స్క్రీన్ ఉంది కదా, సో ఈ ఆపోజిట్ రియర్ మిర్రర్ విండ్ స్క్రీన్కి సో మీరు ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో సో మీరైతే ఇక్కడ అలైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇంత ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే స్టిక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా సెంటర్లోనే అలైన్ చేయాలి ఫ్రెండ్స్. మీరు సైడ్స్ కానీ మీరు అయితే ఫిక్స్ చేయకూడదు, ఎగ్జాక్ట్గా సెంటర్లో మాత్రం అలైన్ చేసుకోండి. ఓకేనా, అప్పుడే మీకు RFID అనేది ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది మీరు టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్,
ఇది ఫ్రెండ్స్ మనకి ఫాస్టాగ్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.